ఏంటంటే మీ అంకులున్న పరిస్థితుల్లో చిన్న చిన్న విషయాలకి ఆయన దగ్గర డిస్కషన్ పెట్టకు నిషా. చూసావు కదా నన్ను ఏమని వెళ్లారు? ఆంటీ, చామంత్రి నేను తినమన్నది చిన్న విషయం కాదు. అది ప్రేమ్ కోసం ఉపవాస దీక్ష చేస్తోంది. చామంతి చేస్తోందా? అవునంటీ, అందుకే అది చెడగొట్టడానికే నేనంతగా ప్రయత్నించాను. మీరు తెలియకుండా చిన్న విషయం అంటున్నారు. అది కాదు నిషా, చామంతి ఉపవాస దీక్ష చేస్తున్నట్టు నీకెలా తెలుసు? అదెవరికైనా చెప్పిందా? నువ్వు విన్నావా లేకపోతే చూసావా? లేదంటీ, మనం తిన్న తర్వాత చామంతి తినటం నా కళ్ళారా చూశాను. దానికే డిసైడ్ అయిపోయి చెప్తున్నావా? ఆకలిస్తే తినుండొచ్చు కదా. మీరు కూడా ఇలా మాట్లాడతారేంటంటీ? అది ప్రేమ్ కోసమే చేస్తోంది. దాన్ని పిలిచి మీరు గట్టిగా నిలదీయండి. నిషా, చామంతి ప్రేమ్ కోసమే చేస్తోంది అనడానికి ఆధారం లేకుండా పిలిచి ఎలా గట్టిగా నిలదీయమంటావు? చివరికి నేను ఫూలయ్యి మీ అంకల్ చేత చివాట్లు తినడానికా? ఆంటీ, అది అందుకే ఇప్పుడు తినలేదు. అదే ప్రూఫ్. అది నమ్మేట్టుగా లేదనే కదా నిషా మీ మావయ్య నన్నని వెళ్ళింది. మీకింక ఎలా చెప్పాలంటీ? ప్రేమ్ తన కోసం చామంతి చేస్తుందన్న ఆనందంలో దాని చుట్టూ గింగిరాలు తిరుగుతున్నాడు. అది మీకు తెలియట్లేదు. అది చూసి చెప్తున్నావా? ఏంటంటీ, మీరు నన్ను నమ్మట్లేదా? నేను కావాలని ఎందుకలా చెప్తాను? అలా మీ అంకుల్ అనకుండా ఉండడానికి ఒక వీడియోని తెచ్చి పెట్టుకోవాలి కదా. నేనంత ఆలోచించలేదాంటీ. దాన్ని నువ్వింతగా నమ్ముతున్నప్పుడు ఆలోచించాలి నిషా. ఇప్పుడేమంటారాంటీ? ఏం చేయలేమో అంటారా? అది ప్రేమ్ కోసం ఉపవాస దీక్ష చేస్తున్నా నన్ను చేతకాని దద్దమ్మలానే చూస్తూ ఉండమంటారా? నిషా, ఇలా ఆవేశపడే ప్రతిసారి చేతులు కాల్చుకుంటున్నావు. సరే ఆంటీ, పోనీ మీరు ఆవేశపడకుండా దాని దీక్ష భగ్నం ఎలా చేయొచ్చో మీరు చెప్పండి. చెప్తా, కానీ నువ్వే చేసుకోవాలి. అన్నిట్లో నా పేరే నానుతూ ఉంటే హర్ష దగ్గర నేను బ్యాడ్ అవుతున్నాను. ఓకే ఆంటీ, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, నేనే చేస్తాను. అది ఆకలి కాగలేక తినేస్తుంది. ఇంకప్పుడు దాని దీక్ష ఏముంటుంది? సూపర్ ఆంటీ, మంచి ప్లాన్ ఇచ్చారు. మరదే నిషా, తెలివిగా చేయాలి అనేది సింపుల్గా గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకోకూడదు. చేసేయ్. ఓకే ఆంటీ, మీరే దానికి చెప్పండి, లేకపోతే నాకు కట్టింగ్ ఇస్తుంది. చామంతి, చామంతి, చామంతి! అమ్మగారు, నాకు కాబోయే చిన్న కోడలికి ఇంట్లో కొన్ని నచ్చలేదంట. ఈవేళ మొత్తం నువ్వు తన అండర్లోనే ఉండాలి. నిషా ఏం చెప్తే ఆ పని చేయి. ఏం చేయాలమ్మా? ఈ ఫ్లోర్ అంతా క్లీన్ చేయి. ఫ్లోర్ ఆల్రెడీ మార్నింగే క్లీన్ చేశాను నిషమ్మా. ఇప్పుడు క్లీన్ చేయవే. అది చూపేంటి? నేను ఏది చెప్తే అది నువ్వు చేయమని మా ఆంటీ చెప్పారు కదా, చెయ్యి. ఇది చాలా ఎక్కువ చేస్తుందిరా చెట్టి. చూస్తున్నా ప్రేమ్, లాక్కురా, కుమ్మి గోడవతలు పడేద్దాం. అలాగే చేయాలనుంది కానీ తర్వాత చామంతే చేయించిందని తిట్టిస్తుందని ఆగుతున్నాను రా. పాయింటే మరి, ఏం చేయాలి? చామ్ని అలిసిపోయేలా చేసి
ఉపవాస దీక్షని చెడగొట్టాలని చూస్తున్న దాన్ని వదిలేయటమేనా? అలా ఎలా వదిలేస్తానురా? ముప్పు తిప్పలు పెట్టను. నిషా ప్లాన్ దానికే రివర్స్ చేస్తాను. వావ్, ఇంట్రెస్టింగ్. బట్ హౌ ప్రేమ్? లిఫ్ట్ పవర్ పని చేయకుండా చెయ్యి, మిగతాది నేను చూసుకుంటాను. ఓకే ప్రేమ్. ఇంకో గంటలో నీ ఉపవాసం ముగుస్తుందిలే. ప్రేమ్ చేస్తున్నాడేంటి? ఏంటి ప్రేమ్? నిషా, బాబోయ్, నా ప్రేమ్ నా పేరుని ఇంత ప్రేమగా పిలుస్తుంటే మా అత్త వచ్చేస్తుందిగా. నిషా, ఆ, చెప్పు ప్రేమ్. నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. పైకి రావా? నిజంగా చెప్తున్నావా ప్రేమ్? త్వరగా రా. ఆ, ఒక్క నిమిషం కూడా ఆగను, వస్తున్నాను ప్రేమ్. లైన్లోనే ఉంటాను. నా ఉపవాస భయం అనుకుంటా. లైన్లో పడుతున్నాడు పిల్లడు. వస్తున్నావా? ఆ, వస్తున్నాను ప్రేమ్. ఏయ్, నేనొచ్చే వరకు క్లీన్ చేస్తూ ఉండు.